యోసేపు గారిని ఐగుప్తుకు అమ్మేసిన తర్వాత ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత బానిసగా వచ్చాడండి. వచ్చిన తర్వాత యెహోవా యోసేపుకు తోడే ఉండను. ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మాట వచ్చింది, యెహోవా యోసేపుకును తోడే ఉండను. తోడే ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది తెలుసా? ఐగుప్తుకు వచ్చినా, బానిసగా వచ్చినా ఆ పొటిఫర్కి ఏమనిపించిందంటే, మంచి బాలుడు, సుందరంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగున్నాడు, ఇదిగో నా పని అంతటి, నా ఇల్లు అంతటి మీద నీకే అధికారం అంటే మంచి పొజిషన్లో పెట్టాడండి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అది జరిగింది. మళ్ళీ వెంటనే పొటిఫర్ భార్య వచ్చింది, రేప్ కేసు పెట్టింది. ఏది దేవుని తోడు అని ఎప్పుడు అడగలేదండి యోసేపు గారు. జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు, పాపం ప్రేయర్ చేసుకుంటూనే ఉండిపోయాడు. అతని సంఖ్యలు అతని బాధించానన్న మాట కీర్తనకారుడు చెబుతాడు. సో బాధపడ్డాడు యోసేపు గారు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నందున దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చోబెట్టాడు. దేవుని తోడు ఉన్నప్పుడు సమస్య వస్తుందండి. వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, దేవుడే మనల్ని నడిపిస్తాడండి. ఏమండి, మనకు సమస్యలు వస్తుందని మనం భయపడితేనండి, సమస్యలు వస్తుందని మనం వెనకడిగా వేస్తేనండి దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడదు ప్రియులారా. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మనము ధైర్యంగా దేవునిలో అడుగులు వేయగలగాలి. బలంగా దేవుని మీద ఆధారపడుతూ మనం అడుగులు వేయాలి.